హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మహాశివరాత్రి రోజు 6:45 AM నేను బయలుదేరాను. ORR దగ్గర మీటింగ్ పాయింట్. ఓన్లీ 3 అవర్సే పడుకున్న, రాత్రి నిద్ర పట్టలేదు. స్లీప్ డిప్రైవ్డ్ ఫేస్ అనమాట. శివోహం ఈవెంట్ అమరావతిలో జరుగుతోంది. ఆర్పి గారి టీంలో పాటలు పాడడానికి వెళ్తున్నాం. ఆర్పి గారి టీం ORR దగ్గరకు వస్తారు. అక్కడ మీటింగ్ పాయింట్లో వాళ్ళ కార్లో షిఫ్ట్ అయ్యి అమరావతి వెళ్తాం అనమాట. విజయవాడలో స్టే. ఇది మహాశివరాత్రి ఈవెంట్ అండ్ నైట్ లాంగ్ జరిగే ఈవెంట్ అనమాట. జాగరణ చేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈవెంట్ అంతా చూస్తారు. సో ఆల్ నైట్ జరిగే ఈవెంట్. ఆర్పి గారి టీం నిహాల్ అండ్ మీరా అని ఒక యంగ్ టాలెంట్ అనమాట. వాళ్ళు ఆ కార్లో వస్తున్నారు. ORR దగ్గర ఆ కార్లోకి నేను షిఫ్ట్ అయిపోతాను. అందరం కలిసి విజయవాడ బయలుదేరుతాం. నౌ ఐ షిఫ్టెడ్ ఇంటూ అవర్ కార్. విలేజ్ ఆర్గానిక్లో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. నిహాల్ అన్న పంచులు స్టార్ట్ అయిపోయాయి. ఇలా తింటే ఎండి అంటారంట, ఎండిపోతారంట నా అలాగా తింటే అని ఆడుకుంటున్నారనమాట. అందరు తప్పించుకునే కార్యక్రమమా ఇప్పుడు? రేటుకి 2 పూరి అని చెప్పి ఒక్కొక్క పూరి 4 పూరికి సైజ్ ఇస్తారా? అంటే ప్రైస్ తెచ్చుకుంది అని క్వాంటిటీ. భూషణ నన్ను కావగజామును చేయకయా పాలలోచన నాదు మొరగిని చాలిని పూర్ణమయ్యా నాగభూషణ నన్ను కావగజామును చేయకయా కన్న విందుగా భక్తవత్సల కానగరా ప్రేమ నీరా నీదు భక్తుని మాటను నిల్పవయ్యా ప్రేమ నీరా నీదు భక్తుని మాటను నిల్పవయ్యా శాలలో చరణాదు మురవిని జాలిని పూనవయ్యా నాగభూషణ నన్ను కావగజాగును చేయగయా శంకర శివ శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర. అలా అలా శివుడి పాటలన్నీ పాడుకుంటూ విజయవాడ వచ్చేసాం. విజయవాడ వచ్చిన ఆనందంలో
పాటలు పాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పాటలు అలా 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 వచ్చేసాం. అండ్ 5 o'clock ఈవెంట్ దగ్గర ఉండాలి. రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్తాం. 12:30 టైం. లంచ్ చేసుకుని వెళ్ళిపోతాం ఈవెంట్ దగ్గరికి. మీరు మాట్లాడండి, మంచి జోక్ వేసారు. ఇందాక మేము సూప్ ఆర్డర్ చేసినాము. ఆ సూప్ కోసము 1000 సూపులు చూస్తున్నాం. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి వరకు రాలేదు, గంట సేపు అయింది ఆర్డర్ చేసి. 1 2 3 4 5 6 7 8 సూపులు చూస్తున్నాను. నాకు 4 ప్లస్ మీది 4 అంటే 4 4 8 ప్లస్ 2 12 సూపులు చూస్తాం మేము. ఇంతవరకు సూప్ రాలేదు. ఫాలో అప్ చేయాలి, తీసుకొచ్చేసాను. ఫాలో అప్ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది. తంబి పాపడి తీసుకురావాలి. లంచ్ తర్వాత హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకున్నాను. తర్వాత రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం. అందరం కలిసి ఈవెంట్కి బయలుదేరాం. విజయవాడ టు అమరావతి అన్నమాట ఈవెంట్. ఉదయ్ భాను గారు యాంకర్ అనమాట. ఓవర్ నైట్ ఈవెంట్ని ఎంత బాగా వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఎంత బాగా ఆల్ నైట్ అలా చేయాలంటే నిలబట్టడం ఎంత గ్రేట్, వాడు ఎంత చక్కగా చేశారో. అలాగే మా ఫస్ట్ స్లాట్ అనమాట. ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చినప్పుడు మేము పాడాలి. వారు వచ్చినప్పుడు ఫస్ట్ స్లాట్లో మా అందరిది కలిపి శివోహం గ్రూప్ పెర్ఫార్మెన్స్ ఉందన్నమాట. మేమందరం రెడీగా ఉన్నాం. టీంతో పాటు, మా ఆర్కెస్ట్రా టీంతో పాటు రెడీగా ఉన్నాం అనమాట. ఆ ఫస్ట్ పెర్ఫార్మెన్స్, గ్రూప్ పెర్ఫార్మెన్స్ కోసం నిహాల్ అన్న కంపోజ్ చేసిన శివోహం పాడటానికి. శివోహం అని ఏమనుకుని పెట్టారో తెలియదు, కానీ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం బాలు గారి గళం నుంచి ఒక అద్భుతమైన పాట శివోహం అనే పేరుతో వచ్చింది. బాలు గారికి ఆ పాట ఎంత ఇష్టం అంటే, ఆ పాట కోసం ఆయన అంటే ఏ శైవక్షేత్రంకి వెళ్ళినా ఆ పాట అక్కడ పాడేవాళ్ళు. ఆయన ఈరోజు మన మధ్య ఉన్నారు ఈ పాట కోసం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ముందు పాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ పాట కంపోజ్ చేసింది మా నిహాల్, బాలు గారు పాడారు. ఈరోజు మేమందరం మీ ముందు పాడబోతున్నాం, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు కౌశల్య, అలాగే మీరా, సాచరణ ఉన్నారు.
పరమేశ్వరుడు పరం జ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల నంది ప్రముఖ జనములలో ప్రభువులు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. తెల్లవారుజామున 3:30కి మా సింగింగ్ పార్ట్ అయిపోయింది. ఆ తెల్లవారి 8 గంటలకి దుర్గమ్మని దర్శించుకుని అటు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్లాన్ అనమాట. 2 గంటలే పడుకొని లేచాను అనమాట నేను. దిస్ ఈస్ ద నెక్స్ట్ డే బై ద వే. We are all going back to Hyderabad. Actually, we are going to Darshanam. Yeah. We are going to have a good darshan. కొండ మీదకి వెళ్తున్నాం దర్శనానికి. తల్లి దర్శనం. ఎస్, ఆ ఫోటోలు పెడతాను మీకు. అక్కడ బ్లాగ్ అలౌడ్ కాదేమో, ఐ థింక్ గుళ్ళల్లో చేయకూడదు కాబట్టి మీ ఫొటోస్ దిగి మంచి మంచి ఫొటోస్ మీకు పెడతాం. పొద్దున్నే 8 గంటలకు బయలుదేరాం. వెహికల్ వచ్చేసింది. అలాగే పాక ఇడ్లీ ఎదురుకుండానే ఉంది. అక్కడికి వెళ్ళి ఆర్పి గారి ఫేవరెట్ ప్లేస్, అలాగే మా అందరికీ కూడా ఫేవరెట్ ప్లేస్, అక్కడికి వెళ్ళి పాక ఇడ్లీ తినేసి, ఎందుకంటే కొండ మీద దర్శనం వచ్చి ఆన్ ద వే వస్తుంది హైదరాబాద్కి వెళ్ళే దారిలో, అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని అలానే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అలానే హైదరాబాద్ వెళ్ళిపోదామని ప్లాన్ అన్నమాట. ఇక్కడ పాక ఇడ్లీ నేను స్టోరీలో పెట్టా ఇన్స్టాగ్రామ్లో. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇష్టంగా తింటారు అనుకుంటా. చాలా ఫేమస్ ప్లేస్ అనుకుంటాను. మేము కూడా చాలా ఇష్టంగా తిన్నాము. ఇక్కడ నెయ్యి ఏమో నాకేమంత అనిపించలేదు, కానీ కారపొడి మాత్రం చాలా బాగుంది. చట్నీ కూడా చాలా బాగుంది. వీళ్ళు యూజువల్గా ఏంటంటే సాంబార్ సర్వ్ చేయరు,
చట్నీ మాత్రం 2 రకాలు. ఒకటేమో పచ్చిమిరపకాయల పచ్చడి, కొంచెం తీయగా ఉంటుంది కదా ఆ చట్నీ, అది ప్యూర్ ఇక్కడ గుంటూరు విజయవాడలోనే దొరుకుతుంది. ఆ పచ్చడి సూపర్గా ఉంది. ఇంకోటేమో పల్లి కొబ్బరి చట్నీ కూడా బాగుంది. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని కొండ మీద నుంచి కిందికి వచ్చి విజయవాడ నగరం, ఆ కృష్ణవేణి అందాలు, ప్రశాంతంగా ఉన్న నది అన్నీ చూసుకుంటూ బయలుదేరాం హైదరాబాద్కి. మధ్యలో ఎక్కడన్నా ఆగి లంచ్ చేసుకుని సాయంత్రంలోపు హైదరాబాద్ చేరుకోవాలని ప్లాన్ అన్నమాట. మధ్యలో ఇక్కడ చక్కగా మామిడి తాండ్ర, మ్యాంగో జెల్లీ అంటారు, ఇది అమ్ముతున్నారు. తర్వాత తాటి బెల్లం కూడా ఉంది. ఈ కొబ్బరి స్ప్రౌట్స్ ఇవన్నీ చూసుకుంటూ తాటి బెల్లం 1 kg కంటే కొంచెం ఎక్కువ ఉంది, అది కొన్నాను అనమాట. మామిడి తాండ్ర కొన్నాము. నిహాలన్న జోక్స్ వెళ్తూనే ఉన్నాయి, నవ్వుతూనే ఉన్నాం అనమాట throughout the journey and had loads of fun.
You know what? Nihal Anna's choice was Adur's-lo జూనియర్ ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం సీన్స్ ఆయన మొబైల్లో ప్లే చేశారనమాట. ఎంత వీ హ్యాడ్ ఫన్ అంటే ఆ కామెడీ, ఆ డైలాగ్స్ అసలు నా భూతో నా భవిష్యత్తి అని అనుకున్నాం. తర్వాత లంచ్కి వచ్చేసాం అనమాట ఇక్కడికి. కోడే ఇది బోడి, ఇది బోడి. కాలీఫ్లవర్ 65 అది, అండ్ గుత్తి వంకాయ కూర, బెండకాయ ఫ్రై, ఆకుకూర పప్పు, రసం, సాంబార్ కూడా బాగున్నాయి. కూరలన్నీ కూడా బాగున్నాయి. వాళ్ళు తాళీ తీసుకున్నారు, నేను రాగి ముద్ద ఆర్డర్ చేసుకున్నాను. దాంట్లో కూడా రైస్ ఆఫర్ చేశారు. సో అన్ని ఐటమ్స్ నంచుకొని తినడానికి రోటి పచ్చడి, టొమాటో పచ్చడి ఇచ్చారు. ద బెస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే పాపడ్స్ అండ్ ఈ పెరుగు. ఆ పెరుగు చాలా ప్యూర్గా చాలా బాగుందన్నమాట. ఇంట్లో చేసిన పెరుగులాగా ఉంది ఆల్మోస్ట్. అరౌండ్ 4:30 PM కల్లా హైదరాబాద్ చేరుకున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.